నమస్తే. అల్లు అర్జున్ ఇష్యూలో ఒక పర్ఫెక్ట్ అనాలిసిస్ కావాలి ఖచ్చితంగా. మాట్లాడుతున్నారు, అందరూ విశ్లేషిస్తున్నారు. ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్కొక్క రకంగా ఉన్నాయి. ఒకరు ఇటువైపు ఒకరు అటువైపు, మిక్స్డ్ ఒపీనియన్ కొంతమంది, ఇట్లా ఎవరికి వాళ్ళుగా మాట్లాడుతున్నారు. సో ఇది ఈ వీడియో ఒక పర్ఫెక్ట్ అనాలిసిస్ అనుకుంటున్నాను నేను. నా ముందు పాశం యాదగిరి సార్ ఉన్నారు. అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డిగా, అల్లు అర్జున్ వర్సెస్ గవర్నమెంట్గా ఈక్వేషన్ మారిపోయింది ఆ ఇన్సిడెంట్. సో దీంట్లో తప్పు ఎవరిది అన్నది మనం డిస్కస్ చేయాలి. ఎవరు తప్పు చేశారు, అసలు సినిమా ఇండస్ట్రీ వల్ల తెలంగాణకి వచ్చిన ఉపయోగం ఏంటి, ఉండాలన్నా, కొంతమంది వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి, విజయవాడకు పోయినా మాకేం నష్టం లేదంటున్నారు, నష్టం లేదా, తెలంగాణలో ఉన్న సినిమా వాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు ఈ సినిమా వాళ్ళు ఈ సమాజం కోసం చేసిన ప్రయత్నం ఏంది, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. ముందుగా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. మీరు నాకు తెలిసి మాట్లాడలే కదా సార్ ఎక్కడ ఈ విషయం మీద? మాట్లాడలేదు. సో ఓవరాల్గా దాదాపు ఒక వారం 10 రోజుల నుంచి టీవీ ఆన్ చేసినా, యూట్యూబ్ ఆన్ చేసినా ఇదే చర్చ. మాలాంటి వాళ్ళకు కూడా ఏమైపోయిందంటే, ఇప్పుడు యూట్యూబ్ ఆల్గారిథం ఎట్లుంటుంది, ఏ టాపిక్ అయితే ట్రెండింగ్లో ఉంటుందో దాని గురించి మాట్లాడితేనే నడుస్తుంది. మనం ఇటు తప్పినాం అనుకోండి, ఇంకా అది కుదరని పని, కనుమరుగైపోతాం. సో మేము కూడా తప్పని పరిస్థితిలో కొన్ని వీడియోలో ఇంకోటి చేయాల్సి వస్తుంది, మాట్లాడాల్సి వస్తుంది. ఓవరాల్గా ఈ 10 రోజులుగా మీరు గమనించిన, విశ్లేషించాల్సిన అంశం ఏంటి ఇందులో? తెలుగు సినిమా పరిశ్రమకు మొట్టమొదటి కావాల్సింది లా అండ్ ఆర్డర్ పోలీసింగ్ కాదు, ఒకటి లాంగ్వేజ్ పోలీసింగ్. భాష కూడా సంస్కారవంతంగా ఉండాలి. లాంగ్వేజ్ పోలీసింగ్ అంటాం దాన్ని. అంటే భాష ఎట్లా ఉండాలనో బెత్తం పట్టుకొని చెప్పాలి ఒకటి. రెండవది మోరల్ పోలీసింగ్. మోరల్ పోలీసింగ్ అంటే నీతి ఎట్లా ఉండాలో కూడా చెప్పాలి. ఇది మీరు నీతివంతంగా లేరు, దీని లాంగ్వేజ్ పోలీసింగ్, మోరల్ పోలీసింగ్ అంటారు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు. మనం చూస్తాం, బూతులు మాట్లాడినట్టు మాట్లాడొద్దు. బజార్లో కూడా మాట్లాడుతుంటారు బూతులు, అవి మాట్లాడొద్దు. ఈ రెండు సినిమాల్లో కూడా పెట్టాలి. ఇప్పుడు మనం చెప్తుంటాం, ఒక ప్రాంతాన్ని విమర్శించుకుంటూ, ఒక కులాన్ని విమర్శించుకుంటూ అట్లాంటి సినిమాలు తీయడం కూడా తప్పది. తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ పోయారు. ఉత్తరాంధ్రని ఎక్కిరించిండ్రు, తెలంగాణ వాళ్ళని ఎక్కిరించిండ్రు, రాయలసీమ వాళ్ళని ఎక్కిరించిండ్రు. రెడ్లు, గొల్లోళ్ళు వాళ్ళ సినిమాలో విలన్లు, కోమటోళ్ళు, బాపనోళ్ళు జోకర్లు, ఇంత పొట్టేసుకొని జంజం వేసుకొని సినిమాల్లో తోస్తున్నట్టు ఉంటుంది. అదేంటి బస్సు తోయడం, బస్సు వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయిన నిద్రమత్తులో కూడా అది తోస్తే కొంత కదులుతుంది, తోస్తూనే ఉంటుంది, బట్ బస్సే లేదు అంటే జోకర్ అన్నట్టు. కోమటోళ్ళు కూడా జోకర్లు అని చూపిస్తారు, పొట్టేసుకొని ఇంత. ఇక ఎస్సీలు అయితే మనుషులే కాదు, వేజల్ల సత్యనారాయణ ఎవరెవరో వాళ్ళంతా తీసిండ్రు. ఈ చదువులు మాకొద్దన్న సినిమాలో వాళ్ళు మనుషుల కంటే హీనంగా చూపించారు దళితులను. అట్లెట్లా చూపిస్తారు? శ్రమజీవులు వాళ్ళు కదా, కష్టపడేది వాళ్ళు కదా, చెమటోడ్చేది వాళ్ళు కదా, వాళ్ళ గురించి నీచంగా ఎట్లా చూపిస్తారు మీరు? దాని మీద అసెంబ్లీలో గొడవ కూడా అయింది. ఓంకార్ కూడా తప్పు పట్టిండు, గట్టిగా అన్నాడు, ఓంకార్ బతుకుండా జరిగింది అది. ఇట్లా సినిమాల్లో ఎక్కిరిస్తున్నారు. ఏం జరుగుతుంది అంటే చూపిస్తాం మీకు, చెప్తా. వాళ్ళది వాళ్ళు ఉత్తరాంధ్రను ఎక్కిరిస్తారు, తెలంగాణను ఎక్కిరిస్తారు, రాయలసీమను ఎక్కిరిస్తారు. ఉత్తరాంధ్రను ఏమంటారు? ఓలమ్మో సొమ్ములు పోనాయండి, ఇదేం భాషరా అని అంటాడు వాడు. ఇంత వలంగా ఉన్నావు పామంత్రం ఏంటి, ఇంత వలంగా ఉన్నావు పామంత్రం రాదేటి అంటే, ఈ వలం అంటే ఏంటిరా అంటాడు. గుంటూరు కృష్ణా జిల్లా వాళ్ళు వలం అంటే లావు, పైల్వాన్ అండి, బలం. ఓహో, వలానికి లావుకు పామంత్రానికి సంబంధం ఏంటిరా, బుర్రం ద్రావిడికి అని ఉత్తరాంధ్రను ఎక్కిస్తారు. ఈయన మెట్లతో కొట్టండిరా అని రాయలసీమతో అనిపిస్తారు. మెట్లు అంటే ఏంటిరా, నిచ్చిన మెట్లు తీసుకొని ఎట్లా కొడతాం రా, కొట్టలేం కదరా, బిల్డింగ్ మెట్లు ఉంటాయి, ఆ మెట్లు స్టెప్స్ తీసుకొని కొడతామంటారా, కొట్టలేం కదరా అంటే, అట్లా కాదు వాళ్ళ ఉద్దేశం. మెట్లు అంటే చెప్పులు, మెట్లు అంటే చెప్పులేంటి, బుర్రలేని మాటలు ఏం మాట్లాడుతున్నాడు రా అని రాయలసీమని ఎక్కిస్తాడు. తెలంగాణ వాళ్ళ దగ్గరికి వస్తే, నా పేరు యాదగిరి, మా ఊరు భువనగిరి, నా పని దాదాగిరి అని చూపిస్తారు. తెలంగాణ వాడి పేరు యాదగిరి అయితే, వాళ్ళ ఊరు భువనగిరి అయితే వాడు దాదాగిరి అని. అంతే. పరచూరు లాంటి వాడు నేను కమ్యూనిస్ట్ అని చెప్పుకుంటాడు, లోపలనేమో పైనేమో ఎర్ర చొక్కా ఉంటుంది, లోపల పసుపు రంగు ఉంటుంది, పసుపు రంగు డ్రాయర్లు, పసుపు రంగు బనియన్లు. అట్లా వీళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళు రాస్తే ఏమన్నా అర్థం ఉందా? ఎవరు సినిమాలో హీరోయిలు ఎవరంటే, సమరసింహారెడ్డి ఎవరిని కొట్టిన సమరసింహారెడ్డి విలన్ లాగా చూపిస్తారు రాయలసీమ వాడు. ఎవరు హీరో అంటే జస్టిస్ చౌదరి, కులం పేరు కదా హీరో, సినిమా పేరు జస్టిస్ చౌదరి. రౌడీ జస్టిస్ చౌదరి, రౌడీ చౌదరి ఉండదు, రౌడీ యాదగిరి అని ఉంటుంది, రౌడీ మద్దిలేటి అని ఉంటుంది, రౌడీ సమరసింహారెడ్డి అని ఉంటుంది, కానీ రౌడీ చౌదరి ఉండదు. జస్టిస్ చౌదరి, చిన్నరాయుడు, పెదరాయుడు అంటే వాళ్ళు అక్కడ వాళ్ళే ఉండాలి, ఒక కులం వాళ్ళే ఉండాలి, ఒక ప్రాంతం వాళ్ళే. 2.5 జిల్లాలో 1.5 కులం మాత్రమే
హీరోలు అట్లా చూపిస్తారు. మరి ఏమైంది? తెలంగాణ రాయలసీమ ఎందుకు రెచ్చిపోయినాయి మీ వ్యతిరేకంగా అంటే ఇట్లా సినిమాలు చూసి చూపించి ఒక కులాన్ని ఒక ప్రాంతాన్ని విక్రిస్తూ ఓ 200 జిల్లాలు మాత్రమే అసలు సంస్కారవంతమైన చూపిస్తుంటే అది సంస్కారం ఎట్లయితే కుసంస్కారం అవుతుంది ఒకటి. తర్వాత వీళ్ళు సినిమాల్లో ఏమన్నా మంచి ఉన్నదా? అన్నీ భూతే. ఒక్క సినిమాలో తెలుగులో చూపించండి, 1-2 సినిమా పూర్వం వచ్చిన సినిమాలు తప్పిస్తే తర్వాత ఏమొచ్చినాయి? ఏమి లేవు మంచి సినిమా. పూర్వం చమత్కారం ఉండేది. ఆరుద్ర, దాశరథి, శ్రీశ్రీ వీళ్ళందరూ రాసినప్పుడు పాటలు సంస్కారవంతంగా ఉండేవి, జ్ఞానం ఉండేది. ఇప్పుడు అన్ని బూత్ పాటలే, బూత్ సినిమాలే. ఒక్క దేశభక్తిని చూసినారా? వాళ్ళకి తెలుసా? వాళ్ళ మొహాలకు తుర్రె భాస్కర్ అంటే తెలుసా? తురుం ఖాన్ అంటారు కదా, తెలియదు. పెద్ద పోరాట 1860లో ఉరిదీసినారు కదా. అదేవిధంగా మౌలవి అలావుద్దీన్ తెలుసా? రోడ్డు పేరే మౌలవి అలావుద్దీన్ చాదరగాడిది. తుర్రె భాస్కర్ రోడ్డు కోటిలో మెడికల్ కాలేజ్ మీద తుర్రె భాస్కర్ రోడ్డు, ఫెదర్ ఇన్ ది క్యాప్ అని షిక్కిపించ మౌలి అని అర్థం దానికి. తర్వాత చీదా ఖాన్ జైల్లో పెట్టినారు కదా, ఆయన మంగళ పాండేతో కలిసి పనిచేసినారు. మంగళ పాండే గురించి ఎన్ని సినిమాలు వచ్చినాయి? మరి చీదా ఖాన్ తీసుకొచ్చి ఇక్కడ జైల్లో పెట్టినారు రెసిడెన్సీ. దాని 1860లో వీళ్ళంతా పోరాటం చేసినారు. ఎవరు తీసినారు? సినిమాలు తీసినారా? సరే, అది వాళ్ళు ముస్లిమ్స్ అండి, ఉర్దూ రాదండి అని అనుకోవచ్చు. మరి నిర్మల్లో 1000 మంది గోండ్లను ఉరిదీసినారు రామ్జీ గోండ్ నాయకత్వంలో. రామ్జీ గోండ్ గురించి తెలుసా మీకు? వాళ్ళకు పట్టిన 400 మంది రోహిల్లా ముస్లిమ్స్ను. వాళ్ళ నాయకుడు మహమ్మద్ హాజీ. ఎప్పుడైనా మీరు నిర్మల్కి వెళ్ళారా? నిర్మల్ సంగతి తెలుసా మీకు? ఆదిలాబాద్ సంగతి తెలుసా? ఏమీ తెలియదు. బావిలో కప్పలు వీళ్ళు. సినిమా ప్రొడ్యూసర్స్, తెలుగు సినిమా ప్రొడ్యూసర్స్ అంటేనే వాళ్ళు బావిలో కప్పలు. వాళ్ళు ఎక్కడికి పోతే తను పోయిన చోటుకల్లా బావిని అంటే తీసుకొని పోతాడు. బావిలో కప్పలు కదా, బావిని ఏం చేసినారు? ఇప్పుడు అక్కినే నాగార్జున ఉన్నాడు, దాన్ని కొట్టినాడు అంటున్నారు. కొడతారు, ఎందుకంటే ఆయన చెరువు, టొమాటో చెరువు దాని పేరు. చెరువు అంతా కబ్జా పెట్టినాడు. ఆ పక్కన తూము ఉంటుంది, తూము సెంటర్లో ఉంటుంది కదా, మధ్యలో ఉంటుంది కదా చెరువు, ఆ పక్కనే ఉంటుంది. అక్కడ నుంచి మొత్తం కట్టుకుంటూ పోయినాడు కన్వెన్షన్ హాల్. అది ఏం చేస్తారు మరి? చేయాల్సిందే కదా దాని మీద. అప్పటికే చాలామంది ఆందోళన చేసినారు, దాంతో అదే ఆగిపోయింది, కొట్టేసినారు. ఈయన కూడా అంతే కదా, ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోయినాడు. అట్లా చెప్పొచ్చునా? పవన్ కళ్యాణ్ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన రాజకీయాల్లో ఉన్నాడు, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. వాళ్ళ కుటుంబమే కదా పుష్ప అల్లు అర్జున్. ఆయన మీరు చెప్పాలి పిలిచి, పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి కానీ పిలిచి, బాబు సినిమాలు ఇట్లా ఉండాలని చెప్పాలి. నువ్వు చెప్పకపోతే ఏమవుతుంది? సినిమాలు అంతా బూత్ సినిమాలే ఉంటాయి. పుష్పలో ఏముంది? ఏమైనా ఉందా? ఏమి లేదు దాంట్లో. నువ్వు రాజకీయాలు ఉన్న వ్యక్తివి, నీ కుటుంబం వాళ్ళు సినిమాలు తీసేటప్పుడు అది సంస్కారవంతంగా ఉండాలి, ప్రజలకు దారి చూపించేటట్టు ఉండాలి, కష్టాల నుంచి బయటపడేటట్టు చేయాలి, ఓ దేశభక్తి ప్రబోధం ఏదైనా ఉండాలి, కర్తవ్య బోధ చేయాలి. ఏమి లేకుండా సినిమా ఎట్లుండాలన్నది ఒక భాగము. ఇప్పుడు ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడితే మీరు ఎవరిది తప్పని మీరు అంటారు. ఇప్పుడు ఆయన అంటున్నాడు నా తప్పు లేదని, చివరికి ఒప్పుకున్నట్టున్నాడు పోలీసుల ముందు. వాళ్ళు మళ్ళీ పోలీసులు పిలిచిర్రు, రీకన్స్ట్రక్షన్ అన్నారు, సంధ్యా థియేటర్ దగ్గర తీసుకెళ్ళారు, తప్పు జరిగింది అని ఆయన అన్నట్టుగా ఒక వార్త అయితే వస్తున్నది. కానీ ఇన్ని రోజులు జరిగిన ఈ సీక్వెన్స్లో అయితే అస్సలే లేదు, నన్ను ఎవరు నా దగ్గరికి పోలీసులు రాలేదు, నేను వెంటనే వెళ్ళిపోయినా, నాకు తెల్లారి తెలిసింది ఆమె చనిపోయిందని. ఒకవైపునేమో హీరో, ఇంకొక వైపున రాజ్యం, ఇంకొక వైపున భార్యను కోల్పోయిన భర్త, కొడుకు కోమాలో, ఈ పరిస్థితి 3 భాగాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది ఎట్లా వస్తుందంటే వాళ్ళది, ఆ సినిమాకు వచ్చిన రేవద్దే తప్పని చెప్పేటట్టున్నారు వాళ్ళు. రేవతి కొడుకుది కూడా తప్పు, శ్రీతేజ్ది కూడా తప్పే అని చెప్పేటట్టుగా ఉన్నారు వాళ్ళు. మమ్మల్ని అరెస్ట్ చేస్తారా అంటే చట్టం అందరికి సమానమే కదా చట్టం ముందు. నువ్వు జరిగితే ఎవరో ఒకరు బాధ్యత వహించాలి. ఇప్పుడు మనము కారులో వెళ్తామండి, డ్రైవర్ పక్కన ఉంటాడు, కారు యాక్సిడెంట్ అవుతుంది, కారు యజమాని మీద కూడా లయబిలిటీ ఉంటుంది, దాన్ని వైకేరియస్ లయబిలిటీ అంటారు, అంటే పరోక్ష బాధ్యత. నువ్వు డ్రైవర్ని పెట్టుకుంటప్పుడే వాళ్ళు కళ్ళు కానీ సరిగ్గా కనిపిస్తున్నాయా లేదా, వాళ్ళకి ట్రైనింగ్ ఉందా లేదా, బ్రేక్ వేయడం తెలుసా లేదా, గేర్ మార్చడం తెలుసా లేదా, అది నువ్వు పరీక్ష చేసే ఉద్యోగం ఇవ్వాలి అని చెప్తారు. సో వానికి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా కూడా చూడాలి, వాందేనా కాదా చూడాలి, అది మార్పింగ్ కూడా జరగవచ్చు కదా. అది చూడకపోతే ఏమవుతుందంటే యాక్సిడెంట్ జరిగిందంటే డ్రైవర్ మీద బాధ్యత ఉంటుంది, వైకేరియస్ లయబిలిటీ ఓనర్ మీద కూడా ఉంటుంది. అందుకని ఇప్పుడు అక్కడ జరిగితే థియేటర్ ఓనర్ మీద కూడా ఉంటుంది, నువ్వు అక్కడికి వచ్చినందువల్లే జరిగింది కాబట్టి నీ మీద కూడా ఉంటుంది, మొట్టమొదటి బాధ్యత నీ మీదే ఉంటుంది, నువ్వు చూసుకోవాలి కదా. తర్వాత బౌన్సర్ లేనిది, బౌన్సర్ చట్టవిరుద్ధమైన పని కదా. బౌన్సర్ అంటే కుదరడం అన్నట్టు. కుదరడం ఏంటది? బౌన్సింగ్ ఎట్లుంటుంది? తప్పు కదా అది. బౌన్సర్లను పెట్టుకోవడమే చట్టవిరుద్ధం, దానికోసమే శిక్షలు వేయచ్చు, అది తెలుసుకోవాలి ఒకటి. తర్వాత లయబిలిటీ, నువ్వు వెంటనే బాధ్యత తీసుకోవాలి కదా. అక్కడికి పోవాలి, హాస్పిటల్కి పోవాలి, వైద్యం చేయించాలి. నువ్వు ఏం చేయించకపోతే దారిన పోయే వాళ్ళేమో అందరూ వచ్చేసి అయ్యో అని చెప్పి చేయిస్తారు. నీ వల్లనే అది జరిగితే నువ్వు ఇట్లా మొహం దాటేస్తావు. మొహం దాటేసినావంటే కూడా నువ్వు ఒక రకంగా ఒప్పుకున్నట్లు లెక్క. నేరస్తులు ఎప్పుడు ఏం చేస్తారు? అక్కడ రారు సైట్ మీదకి. ఎందుకు రారు? వాళ్ళే నేరాలు చేసినారు కదా. నేరస్తుని స్వభావం కనిపిస్తుంది, నేర ప్రవృత్తి నీ మొహంలోనే కనిపిస్తుంది, నీ ఆలోచనలోనే కనిపిస్తుంది. అందుకని నువ్వు పరోక్షంగా ఒప్పుకున్నట్లు లెక్క, నేను నేరం చేసినానని ఒప్పుకున్నట్లు లెక్క.
అందుకని ఏమంటే ఈరోజు పుష్ప సినిమా సంగతి దాంట్లో చూస్తే ఈయన తప్పు చేసినట్టు పరోక్షంగా ఒప్పుకున్నాడు. అందుకని ఎవరిదో బాధ్యత ఎవరు ఎట్లా చచ్చిపోయారు వాళ్ళందరూ ఆమెనే చచ్చిపోయిందా, సూసైడ్ చేసుకుందా? ఆ శ్రీతేజ్ ఇంకా కోమాలోనే ఉన్నాడు కదా, శ్రీతేజ్ ఎట్లా కోమాలో ఉంటాడు, అది కూడా చేయాలి కదా. అయితే ఏంటి నువ్వు కాబట్టి నేనేం చేయలేదు. అదే దిశ చూసినాం కదా, దిశ కేసులు ఏమైపోయింది, వాళ్ళు ఎవరో నిజమానికి తెలియని కూడా తెలియదు, తీసుకొని పోయి కాల్ చేసినారు. నువ్వు అనామకుడికి అయితే నీకు కూడా అదే గతి పట్టింది. నువ్వు హీరో కాబట్టి, విఐపి కాబట్టి, పెద్ద పేరు నీకున్నది కాబట్టి నేనేం చేయలేదు. అంటే నా ప్రత్యక్ష ఇదేమున్నది, మేము అక్కడికి వెళ్ళడం జరిగింది, సరే పర్మిషన్ ఉందా లేదా మేము చూసుకోలేదు, వెళ్ళినాము, తొక్కిసలాట జరిగింది, మేము ప్రత్యక్షంగా అయితే వాళ్ళని చచ్చిపోవాలనో లేకపోతే ఇంకోటనో మేము కోరుకోలేదు, మేము చేయలేదు, ఇది వాళ్ళ వైపు నుంచి. అంటే నేను ఏం చెప్తుండే, నేను బద్మాష్ని కాదు, నేను బేకూఫ్ని అని చెప్తుండే. బేకూఫ్ కూడా శిక్షలు ఉంటాయి, ఎందుకంటే బద్మాష్ అయితేనే శిక్ష ఉంటుంది, బేకూఫ్ కూడా ఉంటుంది. మీరు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుందండి, డ్రైవర్స్ నేను పెట్టుకుంటాను, ఎవరిని పెట్టుకుంటాం మనము, లైసెన్స్, ఒకడు బద్మాష్ వాడు ఉంటాడు, ఒకడు బేకూఫ్ వాడు ఉంటాడు. బేకూఫ్ని మాత్రం పెట్టుకోరు, బద్మాష్ని పెట్టుకుంటాడు. వాడు మీరు అట్లా లేనప్పుడు ఏం చేస్తాడు, 10 రూపాయలు ఎత్తుకపోతాడు, ఇంకోటి ఎత్తుకపోతాడు, సామాన్ ఎత్తుకపోతాడు, సెల్ ఫోన్ ఎత్తుకపోతాడు. అయినా సరే ఆ దొంగనే పెట్టుకుంటారు, బద్మాష్ గానే పెట్టుకుంటారు, బేకూఫ్ గానే పెట్టుకోరు. ఎందుకంటే బేకూఫ్ గానే పెట్టుకుంటే వాడు దేనికి కూతాడు, వాడు పోతాడు, మనం పోతాం. నువ్వు బేకూఫ్ అని చెప్పుకుంటున్నావు, బేకూఫ్ అని చెప్పుకుంటే నీకు శిక్ష పడాలి కదా, నీ వల్లనే కదా. నీకు తెలియదు, చట్టం తెలియదంటే, చట్టం తెలియదంటే ఇగ్నోరెన్స్ ఇస్ నో ఎక్స్క్యూజ్. నాకు చట్టం ఇదని తెలియదు కాబట్టి నన్ను వదిలేయండి, ఎడమవైపు నుంచే కారు నడపాలని నాకు తెలియదండి కాబట్టి నన్ను వదిలేయండి అంటే అది ఉండదు, ఒప్పుకోరు. అది మామూలుగా ఏం చెప్తారు, కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటారు, అయిండొచ్చును. అయినా సరే దానికి ఎఫ్ఐఆర్ ఉంటుంది, కేసులు అయితే కోర్టు నడుస్తుంది, కోర్టు చెప్పాలి చివరికి. నీ విషయంలో కూడా నీ కేసులు ఇవన్నీ ఉంటాయి, ఎఫ్ఐఆర్ ఉంటాయి, అన్నీ ఉంటుంది, చివరికి కోర్టు డిసైడ్ చేస్తుంది. అప్పటిదాకా నువ్వు నోరు మూసుకొని ఉండాల్సిందే. అప్పుడు కోర్టు నువ్వు పునీతుని చేస్తే, కడిగిన ముత్యంలాగా నువ్వు బయటకు వస్తే అప్పుడు నువ్వు ఇష్టం వచ్చింది మాట్లాడుకో. అప్పటిదాకా నువ్వు నేరస్తుని బోన్లో చేతులు కట్టుకొని తల ఉంచుకొని మౌనంగా నిల్చోవలసిందే, బోన్లో నిల్చోవలసింది తప్ప నువ్వు మాట్లాడడానికి లేదు. మీడియా కూడా దాన్ని పెద్దగా చేసి ఆయన హీరోని చేసి చూపించాల్సి. పోలీసుల బాధ్యత లేదా? సరే పర్మిషన్ వాళ్ళు డినే చేసిర్రు, అడిగిన తర్వాత అయినా సరే వచ్చిర్రు, మరి ఒక 100 మంది వచ్చినప్పుడు ఒక మాకు అనిపిస్తుంది, పోలీసులకి తెలుస్తుంది కదా ఎవరు వస్తున్నారని అడుగుతారు. అల్లు అర్జున్ వస్తుండట అంటే ఆయన ఎక్కడి నుంచో వస్తాడు, ఆయన వచ్చేలోపుగా ఒక 200 మంది పోలీసులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది హైదరాబాద్లో. మరి ఒకవేళ ఆయన వస్తున్నాడు అని తెలుసుకుంటే మధ్యలోనే అరెస్ట్ చేసి అవతల నుంచి అవతలకే పంపొచ్చు. ఇప్పుడు ఎందుకంటే లీడర్లు ధర్నాలు చేసినప్పుడు హౌస్ అరెస్ట్లు చేస్తారు, మధ్యలోనే ధర్నాలు చేసి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడతారు కదా. అది అందుకనే పోలీసులు కూడా సినిమా అభిమానులు కావచ్చు, పోలీసులు కూడా అర్జున్ అభిమానులు కావచ్చు, మౌనంగా ఎందుకున్నారు? పోలీసుల బాధ్యత కూడా ఉన్నది. మౌనంగా ఉన్నారంటే కుమ్మక్క అయినట్టే. సైలెన్స్ ఇస్ కన్వెన్స్, కన్వెన్స్ ఇస్ బిట్రేయల్, బిట్రేయల్ ఇస్ అఫెన్స్, పనిషబుల్ అఫెన్స్. కాబట్టి పోలీసులను కూడా ముద్దాయిలను పెట్టి చేయాలి. ఎందుకు? వాళ్ళ మీద కూడా బాధ్యత ఉంటుంది. వాళ్ళు వచ్చి కూర్చోవాలి, అక్కడ కూర్చొని చేయాలి. అసలు బౌన్సర్లు ఎన్ని చోట్ల వస్తున్నారు? ప్రైవేట్ వాళ్ళు కూడా బౌన్సర్లు వస్తే పోలీసులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? పెళ్ళిళ్ళ బౌన్సర్లు వస్తారా? పెళ్ళిళ్ళ బౌన్సర్లు వస్తే పోలీసులు చూస్తూ కూర్చుంటారా? ఎట్లా కూర్చుంటారు? పోలీసులు కూడా ముద్దాయిలే, మౌనం కుమ్మక్కే. మీరు ఆ రోజు మీరు పర్మిషన్ ఇవ్వనప్పుడు, రిజెక్ట్ చేసినప్పుడు అయినా మీరు ముందు జాగ్రత్తగా రావాలి, అక్కడికి వచ్చి వాడిని బయట తోసేయాలి, అర్జున్ తోసేయాలి. నువ్వు రావడానికి వీల్లేదని చెప్పాలి, అర్ధరాత్రి పూట ఎట్లా వస్తావని చెప్పాలి. 5 సినిమాలు 6 సినిమాలు 6 షోలు ఆ రోజుకు ఎట్లా పర్మిషన్ ఇస్తారు మీరు? వాళ్ళకి ఏమిటి ఎగ్జామ్షన్ ఇస్తున్నారు? కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా మేల్కొనాలి, రేవంత్ రెడ్డి కూడా మేల్కొనాలి. మీరు ఇన్సిడెంట్ జరిగినాక శిక్షలు వేయడం కాదు, జరగకుండా కూడా ఆపాలి. కాబట్టి పోలీసులు కూడా గట్టిగా చెప్పాలి. పోలీసులను బౌన్సర్లు చాపినరు, వీళ్ళు ఆపినరు అని చెప్తున్నారు. మీరు ముందు పోలీసులకు గట్టిగా చెప్పండి, మీరు మీ విద్యుక్త ధర్మం నిర్వర్తించండి. మీరు చేస్తలేరు. పోలీసులు ఏం చేస్తున్నారు? అన్ని యూటర్న్లు పెట్టి తప్పించుకుంటున్నారు. వాళ్ళకి చెప్పింది ఎవరు, పని చెప్పింది ఎవరు? పని నేర్చుకోలేదు. ఇప్పటిదాకా తెలంగాణ పోలీసులు హైదరాబాద్లో ముఖ్యంగా వాళ్ళు పని నేర్చుకోవడం లేదు. వాళ్ళని కూర్చోబెట్టి నేర్పించండి, గట్టిగా చెప్పండి. యూటర్న్లు తీసేస్తే రోడ్డు మీద నిల్చుంటే అప్పుడు తెలుస్తుంది వాళ్ళు. ఆపడం లేనేలేదు కదా. అట్నే ల్యాండ్ ఆర్డర్ ఉంది, ల్యాండ్ ఆర్డర్ కూడా చేయాలి కదా, మీరు పోయి చెప్పాలి, గట్టిగా చెప్పాలి. అందుకని దీంట్లో అందరి బాధ్యత ఉంది, ఒకరి బాధ్యతనే కాదు. ప్రభుత్వం బాధ్యత ఉంది, అల్లు అర్జున్ బాధ్యత ఉంది, సినిమా యాజమాన్యం బాధ్యత ఉంది, అందరి బాధ్యతలు ఉన్నాయి. అందుకని అందరు ముద్దాయిలు అయిపోయినరు. ఆఖరికి మీడియా కూడా ఏం జరిగిందో పరిశోధన చేయాలి కదా. చేసి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అంటే ఏంటి, మొత్తం అన్ని యాంగిల్స్ నుంచి పరిశోధన చేసి చెప్పాలి. హిస్టారియోగ్రఫీ అంటాం. హిస్టారియోగ్రఫీ అంటే ఏంటంటే అన్ని చరిత్రకు అన్ని కోణాలు ఉంటాయి. అట్లాగే ఒక సంఘటన కూడా అనేక కోణాలు ఉంటాయి. అన్ని కోణాల నుంచి చెప్తే కానీ సమగ్రంగా సత్యం బయటికి రాదు. సమ్యక్ దృష్టి ఉండాలి కదా. మీడియా కూడా చేయట్లేదు. ఒకటి చెప్పి వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్లే ఇస్తున్నారు. బయాన్ బాజీ ఖబర్ నహీ హోతా అని చెప్తారు. అంటే ప్రకటనలు వార్తలు కావు. సినిమా వాళ్ళు చెప్పే ప్రకటనలు, సినిమా యాక్టర్ చెప్పే ప్రకటనలు, అదేవిధంగా ముఖ్యమంత్రి చెప్పే ప్రకటనలు, ఇవన్నీ ఎందుకు వార్తలే కావు.
మీరు అక్కడ పోయి గ్రౌండ్ వెరిఫికేషన్ చేయండి, అవన్నీ బయటికి చెప్పండి, అప్పుడు సమగ్రమైన జ్ఞానం అవుతుంది. ఇప్పుడు వీళ్ళు సినిమాల్లో నటిస్తున్నారు, బయట కూడా నటిస్తున్నారు. అంటే ఇప్పుడు మనకు తెలుసు పలానా దాని గురించి తప్పు మాట్లాడితే ఆడ కెమెరాలు ఉంటాయనో, లేకపోతే ఇంకోటి బయటకు వస్తుంది విషయం, పోలీసులు బయటకు తీస్తారనో, అది మనం ఇండివిజువల్ కాదు, అది గవర్నమెంట్ విషయం అంతా బయటికి తీసుకొస్తారని. అంటే వీళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోయారు, వాళ్ళు తెల్లారి మొత్తం వీడియోలు అంతా బయటికి తీసుకొచ్చారు. వీళ్ళకి ఇంత సెన్స్ లేకుండా, ఇంత ఆలోచన లేకుండా ఉంటారా? ఉంటారు. సినిమా వాళ్ళు అట్లే ఉంటారు. బయట రాజకీయ గురించి ఏం జరుగుతుందో కూడా తెలియదా? తెలియదు. ఎందుకంటే కావాలనే కళ్ళు మూసుకుంటారు వాళ్ళు. వాళ్ళు సినిమా వాళ్ళు కానీ రాజకీయ నాయకులు కానీ ఏమి జరుగుతుందో చెప్పాలి కదా, జనానికి చెప్పాలి కదా. ఇప్పుడు అర్జున్ సంగతి సరే, అర్జున్ కంటే పెద్ద చదువు లేకపోవచ్చు. రాజకీయ నాయకుల వెనుక ప్రభుత్వ యంత్రాంగం అంతుంది కదా, వాళ్ళు చదువుకున్న వాళ్ళు కదా, వాళ్ళు చెప్పాలి కదా, వాళ్ళు అడగాలి కదా. ఎవరిని అడగరు. అడగనందువల్ల ఏమవుతుందంటే తప్పులో కాలేస్తారు, పప్పులో కాలేస్తారు. దానివల్ల ఏమవుతారు, జారి పడతారు, కాలు కాలుతాయి. ఆ తర్వాత ఏమవుతుంది, పట్టించుకునే వాళ్ళు కూడా ఉండరు. అందుకని ఏంటంటే ముందు ఈ మొత్తం బాధ్యతకు ప్రభుత్వం కూడా అంతే బాధ్యత. అల్లు అర్జున్ ఎంత బాధ్యతనో ప్రభుత్వానికి కూడా అంతే బాధ్యత. అందుకనే రేవంత్ రెడ్డి ఒకరిని కడిగేసి నున్నగా చేసి డెటాల్ పెట్టి శుద్ధి చేసి ఇంకొన్ని నేరస్తులుగా బోన్లో పెట్టి చూపించడం లేదు. అందరూ బోన్లో నిల్చోవాలి. అంతే. పోలీసులు బోన్లో నిల్చోవాలి, రాజకీయ నాయకులు బోన్లో నిల్చోవాలి, అల్లు అర్జున్ కూడా బోన్లో నిల్చోవాలి. అందరూ నిల్చోవాలి. ఆఖరికి తన బంధుత్వం ఉన్నందుకు పవన్ కళ్యాణ్ కూడా నిల్చోవాలి. నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు కదా, నువ్వు చెప్పాలి కదా నీ కుటుంబానికి ఇటువంటి బూత్ సినిమాలు తీయొద్దని చెప్పాలి కదా, ఎందుకు తీస్తలేరు? గవర్నమెంట్ కూడా ఎట్లా ఈ టికెట్ల రేట్లు ఇష్టం వచ్చినట్టు, ఒక్కొక్క టికెట్ 600 రూపాయలు అంటే ఎట్లా, ఇది దోపిడే కదా. దోపిడే. ఇప్పుడు ఆ సినిమా హాల్కి పోతే వాటర్ బాటిల్ 60 రూపాయలు ఉంటుంది. అవును, అది ఎందుకు ఉంటుంది? అందుకనే ఏంటంటే ఈ దోపిడీ ఏంది? డెమోక్రసీ ఉంటే అట్లుంటుంది. రూల్ బై పీపుల్ డెమోక్రసీ అంటే. ఇప్పుడు రూల్ బై దీన్ని గవర్నమెంట్ ఎట్లా చెప్పుకుంటుంది అంటే, మీకు సహకరించిన కదా మేము టికెట్ల రేట్లు పెంచి అంటుంది. అంటే ఏంది ఇది? అంటే చేసిన సహకరించినా అయినా కూడా మమ్మల్ని తిడతారా మీరు అని అంటే సహకరించడం వల్ల మీకు ఎవరికి నష్టమైంది? ప్రజలకు నష్టమైంది. ప్రజలకు నష్టమైంది, దొంగలకు లాభమైంది. అంటే మీరు వాళ్ళు కలిసి మీరే చెప్పుకుంటున్నారు. ముద్దాయిలు మీరు, మీ లోపల నుంచి అంతా అండర్ హ్యాండ్ డీలింగ్ ఉంది మీకు వాళ్ళకు. యూఆర్ హ్యాండింగ్ లో విత్ హిమ్. ఒకటి, మీరు నేరస్తులే. ఎందుకు క్లెప్టోక్రసీ అంటారు. క్లెప్టోక్రసీ అంటే రూల్ బై థీవ్స్. దొంగల రాజ్యమే ఉన్నది, చోరతంత్రమే ఉంది, జనతంత్రం లేదు. అందుకని ప్లూటోక్రసీ, రూల్ బై ది రిచ్. తర్వాత గ్లామర్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు మీరు? మీకు ఒక్కరికి గ్లామర్ తెలియదు కానీ గ్లామర్ కావాలి. ఎవరికైనా తెలుసా? ఆఖరికి మీరు దొంగలు తిరుగుతున్నారు, 600 రూపాయలు టికెట్ ఇస్తున్నారంటే మీకు దొంగలకు సద్దులు మోసి బతుకుతున్నారు మీరు. వాళ్ళు దొంగలు, మీకు దొంగలకు సద్దులు మోసే లంగలు. అందుకనే మనం గట్టిగా బెదిరించాలి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, తెలంగాణలో కూడా చిత్ర పరిశ్రమ అభివృద్ధి కావాలి. చిత్ర పరిశ్రమ అభివృద్ధి కావాలంటే ఈ విజయవాడకి వెళ్ళిపోండి అని కొంతమంది స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఆయన ఎవరు, గాలి వినోద్ కుమార్ లాంటి వాళ్ళు ఏకంగా ప్రొఫెసర్ ప్రెస్ మీటే పెట్టిండు, పోతే పోరి మాకేం సంబంధం అని. పోనీయండి, ఎందుకంటే బూత్ సినిమాలు మాకెందుకు? నేను కూడా చెప్తున్నా, తెలుగులో బూత్ సినిమాలే ఉంటాయి. వాళ్ళు ఉంటేనే ఇండస్ట్రీ, దానివల్ల ట్యాక్సులు, డబ్బులు ఇవన్నీ ఏదో వస్తుంది, మొత్తం అంతా అని ఉంటుంది కదా. ఎక్కడ వస్తుంది? అది ఎక్కడ లేదు. ఇప్పుడు 600 రూపాయలు మీరు ఏమైనా ట్యాక్స్ ఇస్తున్నారు, దానికి ఏమి లేదు, ఆదాయం లేదు, ఏం లేదు. ఒకటి. తర్వాత సెంటర్కి పోతున్నాయి చాలా పనులన్నీ, ఢిల్లీకి పోతున్నాయి. ఢిల్లీ నుంచి అవి పునఃపంపిణీ ఎక్కడ పోతున్నాయో తెలియదు మనకు. ఒకటి. రెండవది, ఆదాయం కోసం జనాన్ని నాశనం చేస్తారా మీరు? సినిమా ఏమైపోతుంది? యూత్ అంతా సినిమాలు చూసి చెడిపోతున్నారు, మందు కొట్టి చెడిపోతున్నారు, గంజాయి తిని తాగి చెడిపోతున్నారు, సినిమాలు చూసి చెడిపోతున్నారు. ఈ 24 గంటలు మిర్రర్ లైఫ్ అయిపోయింది సినిమాలు వచ్చినందువల్ల. సెల్ ఫోన్లు చూడడం, సెల్ ఫోన్ మిర్రర్ చూడడం, టీవీ మిర్రర్ చూడడం, కంప్యూటర్ మిర్రర్ చూడడం, ఇంకా వేరే లేనే లేదు. దానివల్ల కళ్ళద్దాలు కూడా వచ్చేస్తున్నాయి. తొందరగా కళ్ళద్దాలు వస్తున్నాయి, చత్వారం వస్తుంది, గ్లూకోమా వస్తుంది, అన్ని రోగాలు వస్తున్నాయి. అన్నిటికంటే మెదడు పాడైపోతుంది ఇవన్నీ సినిమాలు చూసి. సో మీరు విజయవాడకి వైజాగ్ వెళ్ళిపోమనండి, ఏం లేదు, నష్టం లేదు. ఎందుకంటే ఆదాయం సినిమాకి ఎక్కడుంది? నిజాం స్టేట్, నైజామే దాని పేరు. తెలంగాణలోనే ఉంది, హైదరాబాద్ చుట్టుపక్కలనే ఉంది. నష్టపోతారు వాళ్ళు అక్కడ పోతే, వాళ్ళకి తెలుసు అది. తర్వాత ఎప్పుడు డెవలప్ అవుతుంది, వాళ్ళు ఎప్పుడు చేసుకోవాలి? వైజాగ్ పోతారు, ఎప్పుడు భీమునిపట్నం పోతారా? మచిలీపట్నం దాటితే కష్టమే, భీమునిపట్నం దాటితే కష్టమే. సముద్ర పొట్టున పెట్టుకుంటే ఎప్పుడు తుఫాన్లు వచ్చి, వరదలు వచ్చి ఏమైపోతారు? మీరు చేయలేరు, సినిమా షూటింగ్ చేయలేరు. తర్వాత ఎండ తట్టుకుంటారా మీరు? విజయవాడ ఎండ, హైదరాబాద్ వాళ్ళు ఇక్కడ వదిలేసి ఒక వారం రోజులు అక్కడ ఉండడానికి వీళ్ళు ఇష్టపడతారా? ఎండాకాలం పోయి హీరోలంతా జనరల్ గా పోయి ఉండమనండి. పగటిపూట సినిమాలు కాదు, మీరు రాత్రిపూట సినిమా షూటింగ్ చేయండి, చూద్దాం, చేయగలుగుతారేమో చూద్దాం. హైదరాబాద్ ఈజ్ ఎయిర్ కండిషన్ బై నేచర్. హైదరాబాద్ పీఠభూమి ఎత్తు మీద ఉంది, చెట్టు అడవులు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, కాబట్టి చెరువులు ఉన్నాయి, బాగులు ఉన్నాయి. అన్ని బాగులే కదా. ఆనంద్ బాగ్, దేవుడి బాగ్, కిషన్ బాగ్, జామ్ బాగ్, కుందన్ బాగ్, అన్ని బాగులే కదా. బాగంటే తోటలు, ఇన్ని తోటలు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, అడవులు ఉన్నాయి, కాబట్టి చల్లగా ఉంది హైదరాబాద్. ఎత్తు మీద ఉన్నది. హైదరాబాద్ ఈజ్ ఎయిర్ కండిషన్ బై నేచర్. విజయవాడకు బొమ్మని చూస్తాం, అది బెజవాడ కాదు, బ్లేజ్ వాడ అంటారు. బ్లేజ్ అంటే మంట అని, బ్లేజ్ వాడ అది. తట్టుకుంటారా మీరు? తట్టుకోలేరు. అందుకని సినిమా మీరు అక్కడ సక్సెస్ కాదు. తెలంగాణలో రేపు అప్పుడేమైంది? పాకిస్తాన్కు ఇండియాకు మధ్యన ముల్లకం చేసినట్టు తెలంగాణకు ఆంధ్రాకు మధ్య ముల్లకం చేస్తారు.
వేస్తే సినిమాలు నడుస్తాయి ఇక్కడ, అక్కడ నడుస్తాయా? నడవు. ఎవరు చూస్తారు? ముళ్ళ కంచి వేసిన తర్వాత అది వేరే ఇది వేరే అవుతుంది. అసలు పీసీ మహల్నోబిస్ ఏమన్నాడు, ప్రశాంత్ చంద్ర మహల్నోబిస్ ఏమన్నాడు అంటే సక్సెస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిపెండ్స్ ఆన్ క్వాంటిటేటివ్ లింగ్విస్టిక్స్. అంటే ప్రశాంత్ చంద్ర మహల్నోబిస్ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్. ఆయన ఏం చెప్పిండు, ఒక క్వాంటిటేటివ్ లింగ్విస్టిక్స్ అంటే ఒక భాషను ఎన్ని కోట్ల మంది మాట్లాడతారు, తెలుగు అయితే 10 కోట్ల మంది మాట్లాడతారు. అక్కడ ఇక్కడ జనం చూస్తే దాని సక్సెస్ అవుతుంది. నేను కంచేసుకుంటా అంటే పోండి మీరే నష్టపోతారు. ఆత్మహత్య చేసుకుంటామంటే ఎవడు ఆపుతాడు? హత్య చేస్తారంటే ఎవడన్నా దాన్ని గట్టిగా ఆపొచ్చు. ఆత్మహత్యను ఎవడు ఆపుతాం? ఒకటి కమ్యూనికేషన్ క్వాలిటేటివ్ లింగ్విస్టిక్స్ కదా. తెలుగు 10 కోట్ల మంది, హిందీ 60 కోట్ల మంది అనుకోండి, దేశమంతా చూస్తారు. ఇంగ్లీష్ 600 కోట్ల మంది, ప్రపంచమంతా చూస్తారు. ఆదాయం అట్లుంటుంది. సో 10 కోట్ల మంది వదిలేసిన 4 కోట్ల మందిని 3 కోట్ల మందిని అనుకుంటే పోతావు నువ్వు. తర్వాత ఒక కులానికి ఏంది, ఫలానా కులానికి పరిమితం చేస్తానంటే ఆంధ్రలో గొడవలు అవుతాయి, మనం కాదు. అక్కడ మనకు కనిపిస్తూనే ఉంది ఆంధ్రలో ఏమవుతుందో. అందుకని మీరు విశాల హృదయంతో ఉండాలి. అందరు మానవ జాతి అందరికి పనికొచ్చేటట్టు ఉండాలి. ఒక్క దేశభక్తి సినిమా ఎందుకు తీయరు మీరు? ఒక్కటి తీసినరా? బూత్ సినిమాలు ఎందుకు తీస్తారు? నేను హిందీలో 10,000 దేశభక్తి గీతాలు వినిపిస్తాను, జీవితానికి సంబంధించిన కూడా వినిపిస్తాను. తెలుగులో ఒక్కటి వినిపించండి. బూత్ పాటలు 100ల కొద్ది ఉంటాయి. అందుకనే బూత్ పాటలు పాడినోడు ఇప్పుడు తెలంగాణలో కూడా సినిమాని డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా. అందుకనే ఇప్పుడు ఏం చేయాలంటే తెలంగాణ గవర్నమెంట్ ఏం చేయాలంటే సోయి ఉంటే నువ్వు వాళ్ళని శిక్షించడం కాదు, ఇక్కడ నువ్వు డెవలప్ చెయ్యి. ముందు చిత్ర పరిశ్రమాభివృద్ధి కార్పొరేషన్ ఉంది కదా, దాని డబ్బులు తర్వాత తెలంగాణ ప్రొడ్యూసర్స్ అందరూ గుర్తించి డైరెక్టర్లు, యాక్టర్లు, వీళ్ళందరూ గుర్తించి శిక్షణ అయ్యి దానికోసం పూనాలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉంది కదా, అట్లాంటి ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో పెట్టు. హైదరాబాద్ ఒక్కనికన్నా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, ఆంధ్ర వాళ్ళకు కూడా ఎవరికి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ లేదు. అసలు ఎంత గొప్ప ఉన్నారు. శ్యాంబనీలు హైదరాబాద్ వాడే కదా, తండ్రి సినిమాలు చూసి చేస్తున్నాడు, హీరో అవుతున్నాడు. ఒకటే కులము, ఒకటే ఫ్యామిలీ, అంతే తప్ప ఏం లేదు కదా. అందుకని ఏం చేయాలంటే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ లాంటిది ఇక్కడ పెట్టండి. తెలంగాణలో ఉందంటే మరి శ్యాంబనీలు కాలి గోటికి సరిపోతాడు ఒకడొకడు. శ్యాంబనీలు 90 ఏళ్ళు చనిపోయింది కదా. మరి అంత గొప్ప అంకుర్ లాంటి సినిమా ఇవ్వడం తీసిండా, నిశాంత్ లాంటి సినిమా ఇవ్వడం తీసిండా. నిశాంత్ అంటే చీకటి అంతమైపోవడం, కొత్త సూర్యోదయం కావడం, వెలుగు, కొత్త సూర్యోదయం డాన్ అన్నట్టు. అట్లాంటి సినిమా ఇవ్వడం తీసిండా. మరి ఎన్నెన్ని సినిమాలు తీసిండు, అద్భుతమైన సినిమాలు తీసిండు. తెలంగాణలో ఎందుకు లేదు? బలగం సినిమా ఉన్న వేణు తీసిండు, ఎంత అద్భుతం ఉంది. ఆంధ్రాలో కూడా అందరూ చూస్తారు, నిశాంత్ అంకుర్ కూడా అందరూ చూసినారు. అందుకని ఒక కులానికి, ఒక ప్రాంతానికి, ఒక భాషకు పరిమితం కాదు టాలెంట్ కానీ వాళ్ళ నిజాయితీ కానీ, అందరికి సర్వత్రా ఉంటుంది అది. ఇప్పుడు మీరు సినిమా కూడా చూడండి, ఒక 3-4 ఫ్యామిలీసే కదా, ప్రొడ్యూసర్లు 4 సినిమా హీరోలు 4 కూడా ఏంటి, థియేటర్లు కూడా ఒకటే కులము లేదా 2 కులాలు, అందులో ఒకటి ఫ్యామిలీస్. ఇప్పుడు చిన్న సినిమాలని వీళ్ళు బతకనిస్తున్నారా? అసలు బతకలేరు కదా, ఎక్కడ రానివారు. అసలు గుత్తాధికారం ఎంఆర్టీపీ యాక్ట్ ఉంది, మునాపలి అండ్ డిస్ట్రిక్ట్ ట్రేడ్ పాలసీస్ యాక్ట్ ఉంది, కాంపిటీషన్ కమిషన్ ఉంది. కాంపిటీషన్ ఉండాలి కదా. పెట్టుబడిదారి వ్యవస్థలో కానీ కమ్యూనిస్ట్ వ్యవస్థలో కానీ కాంపిటీషన్ ఉంటేనే అది పెట్టుబడిదారి వ్యవస్థ అవుతుంది. ఒక్కటి మొనాపలి ఉంది, డ్యూయోపలి అంటే ఇద్దరు కలిసి పెత్తనం చేస్తారు. కోకోలా, పెప్సికోలా, ఇంకో దాన్ని రానియరు. మొనాపలి కానీ డ్యూయోలోపలి కానీ ఆలిగోపలి అంటే 5-6 కలిసి చేస్తారు. అది పెట్టుబడిదారి వ్యవస్థకు వ్యతిరేకం. అట్నే ప్రజాస్వామ్యానికి కూడా వ్యతిరేకం. సినిమా మొత్తం ఎగ్జిబిటర్స్ ఎవరు? ఒకే కులం చేతులు ఎట్లుంటాయి? సినిమాలో ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, అదేవిధంగా సినిమా వాళ్ళు, ప్రొడ్యూసర్స్ అంతా ఎట్లా ఉంటారు? ఒకరే ఎట్లుంటారు? దానివల్ల ఏమైపోయింది, తెలంగాణలో చిత్ర పరిశ్రమ కూడా కొద్దిమంది చేతుల్లోకి పోయింది. ఆ దిల్ రాజుకి ఏమైనా సోయి ఉండాలి కదా. నీకు దిల్ ఉందా? తెలంగాణ ఆయనే, నీకు దిల్ ఉందా? అక్కడ పరిశ్రమ పెట్టినావు, నువ్వు పెట్టి ఇంతకుముందు దాకా వాళ్ళదే భజన చేసినావు కదా. నువ్వు ఇప్పుడైనా సోయిలోకి తెచ్చుకో. నువ్వు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆయనే చైర్మన్. ఫిల్మ్ డెవలప్మెంట్ ఏం చేస్తున్నావు నువ్వు? చెప్పు, నువ్వు చెప్పాలి కదా. రేవంత్ రెడ్డి కూడా అడగాల్సి వస్తుంది, రేపు జవాబు చెప్పాల్సి వస్తుంది. దిల్ రాజు కూడా చెప్పాల్సి వస్తుంది. నిన్నటి దాకా వాళ్ళదే భజన చేసినావు, వాళ్ళకే తూనికల కొలతల శాఖ లాగా పనిచేసినావు. నువ్వు ఇప్పుడైనా తూనికల కొలతల శాఖ మానేసేయి, వచ్చి ప్రజలలోకి రా. నువ్వు ఇంత అబ్బా ఏం బరువండి మీ మాటలు, ఇంత లావండి, ఇంత పొడుగండి అని చెప్పుకుంటూ తూనికల కొలతల శాఖ చేసిండు ఆయన. ఇప్పుడైనా ఆయన బయటపడాలి, తూనికల కొలతల శాఖ నుంచి బయటపడి ప్రజల తరఫున వాగ్దానం మాట తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఇష్యూలో కూడా రాయబారి ఆయనే అంటే నువ్వు దొంగలకు కలుపుతా అంటుండే. ఎందుకు కలుపుతున్నావు నువ్వు? ఇప్పుడు వాళ్ళకి ఇష్టం లేని పని నువ్వు ఎందుకు చేస్తున్నావు? అది కూడా తప్పే. అందుకని ఏంటంటే తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలి, ట్రైనింగ్ ఇవ్వండి, పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, టెక్నాలజీ చాలా పెరిగింది. అద్భుతంగా రాయొచ్చు, అద్భుతంగా చెప్పొచ్చు, మాట్లాడితే చాలు డైలాగులు వస్తాయి. హిందీలో ఎంత గొప్ప డైలాగులు ఉన్నాయి, ఎంత గొప్ప సినిమాలు ఉన్నాయి. అట్లాంటిది ఒకటి చేసినరా అద్భుతంగా చేయొచ్చు. హైదరాబాద్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ని బాగా డెవలప్ చేయొచ్చు. ఉర్దూ కూడా ఎంత సంపద ఉంది. ఉర్దూలో షాయరీ ఉందనుకోండి, ఎంత గొప్పగా ఉంటుంది. దాంట్లో కవిత్వం, కవితాగానం ఉంటుంది. వాటిని కూడా తీసుకొచ్చేయాలి. ఆంధ్రలో లేదు, వాళ్ళకి ఎక్కడ లేదు. తెలంగాణలో అయితే అన్ని భాషలు, తమిళ వాళ్ళతో కనెక్షన్ ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్లో దేర్ ఆర్ మోర్ తమిళియన్స్
ఇన్ సికింద్రాబాద్, దాన్ని ఓల్ ఆఫ్ తమిళనాడు అంటారు. వాళ్ళు ఆరో మాల్ ఎక్కడి నుంచి వచ్చారు అద్భుతంగా. మహారాష్ట్రన్స్ పక్కనే ఉంటారు, కర్ణాటక పక్కనే ఉంటారు, మన దగ్గర హైదరాబాద్ స్టేటే కదా తెలుగు. ఇన్ని భాషలతో సంబంధం ఉన్నందువల్ల సంపన్నమైన సాహిత్యం ఇక్కడ ఉద్భవించడానికి అవకాశం ఉంది. అందుకని అవన్నీ వాడుకోవాలి. ఆంధ్ర వాళ్ళు వాడుకోలేదు. ఇప్పుడైనా తెలంగాణ వాళ్ళని సోయిలో పడాలి. పడి ఇప్పుడు నాగార్జున చేసింది మంచిది, ఎందుకంటే వాడు చెరువు కబ్జా పెట్టిండు. కబ్జా పెట్టినప్పుడు చెరువును కబ్జా పెట్టవద్దు కదా, హైడ్రా కొట్టిపారేసింది, మంచిది హర్షిద్దాం. చెరువు ఎట్లా కబ్జా పెడతావు? కోమటి దాని పేరు టమాటా చెరువు ఎట్లా కబ్జా పెడతావు? బుద్ధి ఉండాలి కదా. ఇంకా కబ్జాలు పెట్టిన వాళ్ళు లేరా ఇప్పుడు? సురేష్ బాబు ఈ బ్యాచ్ అంతా అదే కదా, అందరూ చేయాలి, ఒకరినే కాదు. మొత్తం సినిమా వాళ్ళకి ఇస్తే, నువ్వు స్టూడియోలకు ఇస్తే పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ చేసుకున్నావు. చెన్నారెడ్డి టైంలో ఇచ్చారు, రోషే టైంలో ఇచ్చారు, మహేష్ బాబు అన్ని పెద్ద పెద్దవి మనం చూస్తాం. ఎక్కడ పోయి చూసినా మల్టీ స్టోరీ కాంప్లెక్స్. నీకు ఇచ్చింది ఏంది? నీకు లీజ్కి ఇస్తే అట్లా కడతావు నువ్వు. తర్వాత నువ్వు కొన్నట్టు ఇస్తే రూపాయికి గజం చొప్పున కొన్నారు. జూబిలీస్ అంతా అంతే కదా, ₹1 గజం ఇచ్చారు, బిజినెస్ చేస్తున్నారు. అది తప్పు కదా. నువ్వు ఏ పర్పస్ కోసం ఇచ్చారో ఆ పర్పస్కే వాడాలి. ఆ పర్పస్ వాడకుండా నువ్వు డివియేట్ అయితే ఆ భూమి ప్రభుత్వం హస్తగతం అయిపోవాలి. నువ్వేమో వేల మందికి ఇచ్చిన భూములు, దళితులకు ఇచ్చిన భూములు, అసైన్ భూములు ఏమో లాక్కుంటావా? కానీ వీళ్ళకేమో ఏ పర్పస్కి ఇచ్చినావో ఆ పర్పస్కి వాడుకోకపోతే అట్లనే చూస్తూ కూర్చుంటావా? అమానంగా ఉంటావా? అంటే నీకు సంచులు మూటలన్నీ రహస్యంగా ముట్టినాయి అన్నట్టు లెక్క. మూటలు పుడితే నువ్వు మాట్లాడవు. అందుకని ఆ తెలంగాణ ముఖ్యమంత్రులు కావచ్చు, ఆంధ్ర ముఖ్యమంత్రులు కావచ్చు, ఈ దొంగలతోటి కుమ్మక్కైనరు కాబట్టి మౌనంగా ఉన్నారు. ఇప్పుడు నా గెస్ ఏంటంటే వారం కావచ్చు, నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, ఇదే అల్లు అర్జున్ మళ్ళీ రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి పుష్పగుచ్చం ఇచ్చి మళ్ళీ ఇద్దరు నవ్వుకుంటూ దిగిన ఫోటో మనం పేపర్లో చూస్తాం. నేను అనుకుంటున్నా అది జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రాజకీయాల్లో, సినిమాల్లో పర్మనెంట్ ఎనిమీస్ ఉండరు, పర్మనెంట్ మిత్రులు ఉండరు, శాశ్వత మిత్రులు కూడా వీళ్ళతో పాటు పోల్చాలి. సినిమా కూడా బిజినెస్ కదా, బిజినెస్ కాబట్టి ఆర్థిక ప్రయోజనాలు ముఖ్యం. ఏమని చెప్తారంటే రాజకీయాలంటే మళ్ళీ ఆర్థికమే కదా. రాజకీయాలకు పునాది ఏంది? ఆర్థికమే. ఏ సామాజిక సౌదానికైనా పునాది ఆర్థికమే, పునాది అదే. సో దానివల్ల ఏంటంటే శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత ప్రయోజనాలు ఉంటాయి. ప్రయోజనాలు చుట్టే శత్రుత్వం, మిత్రుత్వం తిరుగుతుంటుంది. కాబట్టి వాని ప్రయోజనం మనకు అనుకూలంగా ఉందంటే, రేవంత్ రెడ్డితో అనుకూలంగా ఉంటుంది ఉంటే లాభం అనుకుంటే రేవంత్ రెడ్డి చుట్టూ వస్తారు, ప్రదక్షిణ చేస్తారు. రేవంత్ రెడ్డితో నష్టం అనుకుంటే దూరం పోతారు. అంతే, ఎదిరించలేరు కదా, ప్రభుత్వాన్ని ఎదిరించలేరు. కాబట్టి రాజ్యం అవసరం, వాళ్ళకి అవసరం లేకుండా ఎట్లా ఉంటుంది? రాజ్యానికి అవసరమే, వీళ్ళకి వాళ్ళ అవసరం, వాళ్ళకి వీళ్ళ అవసరము. ఇప్పుడు కొత్త కాబట్టి మౌనంగా ఉంటున్నారు. 4 రోజులు అయినాక వీళ్ళతో శత్రుత్వం కంటే మిత్రుత్వం మంచిది అనుకుంటారు. ఎన్నికల నాటికి రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, పంచాయతీరాజ్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళతో కలిసే ఉంటారు. ఇప్పుడు టికెట్ల రేట్లు ఇప్పుడు మళ్ళీ సంక్రాంతి వస్తుంది, మరి మాకు ఎట్లా అని కొంత అటు ఇటు అవుతున్నట్టున్నారు. పెంచాల్సిన అవసరం ఉందా? పెంచాలి, కానీ దాంట్లో ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఉంటుంది కదా, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్లో భారీగా తీసుకోవాలి. అసలు నన్ను అడిగితే మద్యం ధర విపరీతంగా పెంచాలి, ట్యాక్స్ విపరీతంగా ఉంటుంది. ఎందుకంటే మనుషుల్ని డిస్కరేజ్ చేయాలి. తాగొద్దని చెప్పాలంటే 5,000 రూపాయల సీసా 20,000 రూపాయలు కావాలి. అప్పుడు తాగడం బంద్ అవుతుంది. మద్యం అలవాటు చేస్తున్నారు ఒకటి. రెండవది ఎంటర్టైన్మెంట్ కూడా బూతు కదా అంతా. ఎందుకు అది అంత? దాన్ని కూడా 600 కాదు 6,000 చేయండి, అప్పుడు బుద్ధి వస్తుంది. ఎందుకు అంతంత మంచి సినిమాలు ఉంటాయి కదా, అట్లా మనం అట్లా తెలుగులో అయితే మంచి సినిమాలు లేవు, బూత్ సినిమాలే ఉన్నాయి. హిందీలో ఉన్నాయి, కన్నడ సినిమాలు చూడండి ఎంత అద్భుతమైన సినిమాలు ఉన్నాయి, బెంగాలీ సినిమాలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి. వీళ్ళు చూస్తారు, ఆ బావిలో కప్పలు కదా వీళ్ళు ఎప్పుడు చూడరు. బెంగాలీలో ఉన్నాయి, మరాఠీలు ఎంత గొప్ప ఉన్నాయి. ఒక్క సావిత్రిబాయి పూలే సినిమా వచ్చిందా? ఎన్ని వచ్చినాయి హిందీలో? భగత్ సింగ్ 8 సినిమాలు వచ్చినాయి కదా, ఎందుకు తెలుగులో రాలేదు? మన సినిమా ప్రొడ్యూసర్ని అడిగితే భగత్ సింగ్ ఏమంటే వాడు అంటున్నాడు భగత్ సింగ్ తెలుగు మాట్లాడినాడు ఏంటి అంటున్నాడు. భగత్ సింగ్ తెలుగు మాట్లాడలేదు. భగత్ సింగ్ హిందీలో 8 వచ్చినాయి కదా, భగత్ సింగ్ హిందీ కూడా మాట్లాడలేదు, భగత్ సింగ్ పంజాబీ మాట్లాడినాడు. వీనికి అర్థం కాదు కదా, ప్రొడ్యూసర్కి ఏమర్థమవుతుంది? అందుకనే భగత్ సింగ్ సినిమాలు రావు, సుఖ్దేవ్ సినిమాలు రావు, రాజ్గురు సినిమా రాదు, కర్తార్ సింగ్, ఉద్దమ్ సింగ్ సినిమాలు రావు, 1000 ఊళ్ళ మరి రామ్జీగోండ్ సినిమా రాదు, కొమరం భీం సినిమా రాదు, సామాజిక అంశాలు రావు. మళ్ళీ ఎవరు తెలంగాణ వాళ్ళు తెస్తేనే చేయాలి. ఇప్పుడు బీఆర్ఎస్ అండ్ బీజేపీ వీళ్ళిద్దరు అల్లు అర్జున్కి సపోర్ట్ చేస్తున్నారు, అదేంది మరి? వాళ్ళు ఓట్ల కోసం చేస్తున్నారు. ఎందుకంటే ఎట్లా సంబంధం? బీఆర్ఎస్ ఏం చేసింది మనకు తెలిసిందే కదా. అంతకుముందు చాలా మాట్లాడాడు కేసీఆర్, రాత్ గై బాత్ గై అయిపోయింది. నిన్న చెప్పింది రాత్రి మందులు ఏదో చెప్పేసినా మత్తులో తెల్లారి అంత పోయిందని చెప్తున్నాడు. అది బీజేపీ ఎందుకు చేస్తున్నది? వాళ్ళు బద్నాం చేయాలని చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది? రేవంత్ రెడ్డికి ఉపయోగపడుతుంది. అది బీజేపీ వాళ్ళకి ఎందుకు అర్థం కావడం లేదు. వాళ్ళు జనం తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో చెప్పాలి. నువ్వు చెప్పాల్సింది ఏంటంటే బీజేపీ వాళ్ళు ఒక దేశభక్తి సినిమా తీయి, గల్లాబట్టి అడగాలి కదా. అడగకుండా వాళ్ళు గుడ్డిగా మెత్తుకోవడం ఎందుకు? అన్ని బూత్ సినిమాలు తీసారు కదా, అట్లా మాట్లాడితే మీకు ఏమవుతుంది? పరుగు పోతుంది కదా. అందుకనే మీరు అట్లా మాడవద్దు. ఇంకోరు వేరే వచ్చి మాట్లాడతాడు, నాలాంటి తటస్థులు వచ్చి మాట్లాడతాడు. నేను బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, టీఆర్ఎస్ కాదు, ముగ్గురు విమర్శిస్తా. నేను విషయం మీద చెప్తా. విషయంలో చెప్తే ఏమవుతుంది? పరుగు పోద్ది కదా. అందుకనే మీరు ఎవరికి సద్దులు మోయొద్దు.
దొంగలకు సద్దులు మోయొద్దు, తప్పని నేర్చుకోవాలి, అందరిని తప్పని నేర్చుకోవాలి. అప్పుడు నువ్వు నీతే మాట్లాడాలి. ఇప్పుడు బీఆర్ఎస్కు నీతి లేదు, కాంగ్రెస్కు నీతి లేదు. నువ్వు నీతి హిందుత్వం చెప్పినావు కదా, హిందుత్వ ప్రకారం చేయమని హిందుత్వ సినిమాలు తీసినారా వీళ్ళని? అది కూడా తీయలేదు. ఐడియాలజీ ఉండాలి కదా, ఐడియాలజీ సెంట్రిక్గా ఉండాలి కదా. మరి అవి సినిమాలు కూడా తీయలేదు. అట్లా వాళ్ళకి చెప్పాలి, హితం మంచి చెప్పు, ఈ సినిమాలు మంచిగా కావు నాయన, ఇగో పలానా సినిమా ది అని చెప్పాలి. చెప్తే అప్పుడు దేశభక్తి సినిమాలు తీయి, సంస్కారవంతమైన సినిమాలు తీయి, ఒక జ్యోతిరావు పూలే సినిమా తీయి చెప్పాలి కదా. బీజేపీలు చెప్పాలి, ఒక భక్త కనకదాస్ సినిమా తీయి, భక్తుడు కదా, గొప్ప భక్తుడు కదా. అటువంటి చెప్తే అప్పుడు సంస్కారవంతంగా ఉంటుంది. ఇప్పుడు ఈ జాతీయ అవార్డులు ఎట్లా ఇస్తున్నారు సార్? ఇట్లాంటి సినిమాలకే ఇస్తున్నారు కదా. మరి సెన్సార్ బోర్డు ఇట్లాంటి వాటిని ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది? ఒకటి వినబడుతుంది, ఇప్పుడు ఐపీఎస్ మీద ఆయన ప్యాంట్ ఇప్పి టాయిలెట్ పోస్తున్న ఒక వీడియో ఏదో ఉంటుంది, యూరిన్ చేస్తున్న వీడియో ఒకటి ఉంటుంది. ఐపీఎస్ మీద ఎట్లా ఇది అన్నది ఒక వాదన తీసుకొస్తున్నారు. కరెక్ట్, అట్లాంటి చేయొద్దు కదా, చూపించవద్దు కదా. ఒకవేళ చేసినా కూడా ఇప్పుడు ఈ సెన్సారు ఇది మన అవార్డ్స్ ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి వీళ్ళకి? అది తప్పేది. పాలాభిషేకం చేసినా తప్పే, మూత్రాభిషేకం చేసినా తప్పే. ఉండొద్దు కదా తప్పు, దాన్ని చూపించొద్దు. ఎవరి మీద పోసినా తప్పే, పేదోని మీద చేసినా కూడా తప్పే. సినిమా యాక్టర్, పోలీస్ ఆఫీసర్ మీద చేస్తే ఇంకా పెద్ద తప్పు. మామూలు పేదోని మీద చేస్తారా మీరు? అది కూడా తప్పే కదా. అదే అందుకని అంత కుసంస్కారం ఉంది కదా. సంస్కారం లేదు సినిమా వాళ్ళకు, కుసంస్కారం ఉంది. అందుకనే వాళ్ళకి నేర్పించాలంటే ఏం చేయాలి? వాడు గుడ్డిగా యూ హవ్ టు లెర్న్ యువర్ సెల్ఫ్. ఇఫ్ యూ డోంట్ లెర్న్ యువర్ సెల్ఫ్ విల్ టీచ్ యూ విత్ స్టిక్ అండ్ హ్యాండ్. చేతులు బెత్తం పట్టుకొని ఈ బగలగొట్టి నేర్పిస్తాం, అట్లా చెప్పాలి. అందుకనే ప్రజలే నేర్పిస్తారు, బుద్ధి చెప్తారు. సినిమాలో ప్రజల టేస్ట్ అంతా, అభిరుచి అంతా పాతాళాలకు పెట్టేసింది. నేలబారు చౌకబారు అభిరుచిగా తయారు చేసినారు సినిమా వాళ్ళు. దాన్ని ఉన్నతంగా మార్చాలంటే శిక్షలు కూడా ఉండాలి, చెప్పాలి. మంచి మోరల్ పోలీసింగ్ అవసరము, లాంగ్వేజ్ పోలీసింగ్ అవసరము. మోరల్ పోలీసింగ్ కూడా బెత్తం తీసుకొని, మోరల్స్ ఎట్లా నేర్పుతారు వాళ్ళకు? బెత్తం తీసుకొని నేర్పాలి కదా. దేవుని సినిమాలు ఏమైనా తీసినారా వీళ్ళు? ఏ దేవుని సినిమాలు తీయలేదు. అందుకనే తెలంగాణలో సామెత ఏంటంటే, దేవుని పాటలు పాడినోడు దేవరించుకుంటున్నట, బూతు పాటలు పాడినోడు బుర్జెక్కి నిల్చున్నట. తెలంగాణ సామెత అది. బూతు పాటలు పాడతాడు, బుర్జెక్కి నిల్చుంటాడు సినిమా వాడు. దేవుని పాటలు పాడితే దేవరించుకుంటున్నావు. మరి దేవుని పాటలు మీరు తీయండి, ఒక సినిమా తీయండి. చేసినరా? ఏది తీయలే. దేవుని సినిమాలు తీయరు, దేశభక్తుల సినిమాలు తీయరు, బూత్ సినిమాలు మాత్రం తీస్తారు. ఎవరికైనా చదువు ఉందా, లిపి ఉందా వానికి? ఎవరిని చెప్దాం. ఇప్పుడు దాన్ని ఏమంటారంటే ఉర్దూ ఉందనుకోండి, ఇంగ్లీష్ ఉందనుకోండి, దాంట్లో వాయిస్ కల్చర్ అని నేర్పుతారు. ఎట్లా నేర్పాలి? ఇప్పుడు పలక్ ఉంది, పలక్ అంటే కంటిరెప్ప, పలక్ బంద్ కర్లు జలఖీన జాయ్ అంటారు. ఫలక్ అంటే ఆకాశం, లాబియోడి అంటారు, అంటే కింది పెదవి పై పన్ను. రెండు పెదవులు కలవకుండా పా ఉందనుకోండి, అది ఫలము అంటే ఫలము అనాలి. రెండు పెదవులు బిగబట్టాలి. ఫా అంటే కింది పెదవి పై పన్ను కలవాలి, రెండు పెదవులు కలవద్దు. ఫలక్ అంటే ఆకాశం, ఫలక్కే సితారే, ఆకాశం నక్షత్రాలు. ఫలక్ నుమా ప్యాలెస్ అంటే ఆకాశం వంటి ప్యాలెస్. ఫాకు తేడా తెలుసానికి? ఖబర్ అంటే సమాధి, ఖబర్ అంటే న్యూస్. ఖబరస్థాన్ అంటాం కదా, అంటే సమాధి, శ్మశానం, ఖబరస్థాన్. ఖబర్ అంటే న్యూస్. ఖబర్కు తేడా ఉందా? వీనికి పలకు వస్తుందా? వీనికి తెలుగు సినిమానికి ఎవరు నేర్పలే వానికి. డబ్బింగ్లో కూడా వానికి ఎవడు కావాలి? యాక్టింగ్ చేయడానికి ఒక డూప్ కావాలి, డైలాగులు చెప్పడానికి డబ్బింగ్ ఆర్టిస్ట్ కావాలి. ఇంకా నీకేమున్నది? ఏం తెలుసు నీకు? తర్వాత మొత్తం మేకప్ చేసుకొని ఉంటావు. అన్ని చేసుకున్నా నువ్వు 16 సార్లు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నా ముక్కు ఉండదు, నీకు ముఖం ఉండదు, ఏమి సరిగ్గా ఉండదు. ఎందుకంటే నువ్వు అయ్య కొడుకు, నీ అయ్య హీరో కాబట్టి నేను హీరోని చేయాలని చూస్తున్నావు. అయ్య కొడుకులే తప్పిస్తే నువ్వు నీకు సొంతంగా నీకున్న టాలెంట్ ఏంది? ఇక్కడ వారసత్వం. రాజకీయాలంటే దొంగలని అందరూ తెలిసిందే, రాజకీయాలంటే చోరతంత్రమే. ఇది కూడా రాజకీయం అయిపోయింది అనేకం. అందుకని ఇది అది అన్ని దొంగలే ఉన్నారు. అందుకని తెలుగు ప్రజలైతే సంతోషిస్తున్నారు, అక్కడ ఇక్కడ తెలంగాణలో ఆంధ్రలో సంతోషిస్తారు. ఇప్పటికైనా బుద్ధి వచ్చింది వీళ్ళకి అనుకుంటున్నారు. ప్రభుత్వాలే గట్టిగా బెత్తం తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఈ టోటల్ ఎపిసోడ్ రేవంత్ రెడ్డికి ఇది అడ్వాంటేజా, లేకపోతే ఏమైనా మార్కులు పడ్డాయా, లేకపోతే ఆయన కూడా ఏమైనా నేర్చుకోవాల్సింది ఉందా? ఆయన కూడా ఏంటంటే, నువ్వు ఒక ఆల్టర్నేట్ కల్చర్ తయారు చేయాలి. ఇప్పుడు మనము ఏం చెప్తామంటే, ఫిలాసఫర్స్ హావ్ ఇంటర్ప్రిటెడ్ ది వరల్డ్ ఇన్ మెనీ వేస్. తత్వవేత్తలు ప్రపంచాన్ని రకరకాలుగా వ్యాఖ్యానించారు. లాభం అది కాదు. ది క్వశ్చన్ ఈజ్ హౌ టు చేంజ్ ది వరల్డ్. సమాజాన్ని ఎట్లా మార్చాలి అది చెప్పాలి. సమాజం ఇట్లా పనికి రాకుండా ఉంది, అది ఉందంటే నువ్వు ఎట్లా మారుస్తూ చెప్పు. ఒక ఆల్టర్నేట్ కల్చర్ తయారు చేయి, ఆల్టర్నేట్ సినిమా ఇండస్ట్రీ తయారు చేయి, ప్రత్యామ్నాయం చూపించాలి కదా. దానికోసం డైలాగులు ఎట్లుండాలి, కథ ఎట్లా ఉండాలి, కథనం ఎట్లుండాలి, చిత్రీకరణ ఎట్లుండాలి, అవన్నీ చెప్పాలి. చెప్పడానికి మాకు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టాలి, ఒక ఫైనాన్స్ కంపెనీ పెట్టాలి. పెట్టి దానికి కూడా ఎటువంటి వాళ్ళని పెట్టాలి? బి నరసింహరావు ఉన్నాడు. బి నరసింహరావు మంచి సినిమాలు తీసింది. బి నరసింహరావు లాంటి పెట్టండి మీరు.
ఉన్నాడు కదా బి నర్సింగ్ గారు, ఎంత అద్భుతమైన సినిమాలు చాలా తీసిండు కదా. ఒక దానికి సంబంధించి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంటే బి నరసింహరావు లాంటిని పెట్టండి. సంస్కారవంతులు అనేక మంది ఉన్నారు కదా హైదరాబాద్లో, వాళ్ళందరినీ పెట్టండి. వాళ్ళు ఎందుకు పెట్టట్లేదు మీరు? పెడితే అప్పుడు ఒక ప్రత్యామ్నాయ సంస్కృతి వస్తుంది, ప్రత్యామ్నాయ సినిమా సంస్కృతి వస్తుంది, ప్రత్యామ్నాయ సినిమా కూడా వస్తుంది, ప్రత్యామ్నాయ చిత్ర పరిశ్రమ కూడా వస్తుంది. పరిశ్రమ కూడా అభివృద్ధి చేయాలి. హైదరాబాద్ చుట్టూ ఎక్కడ పోయినా షూటింగ్లు చేసుకోవచ్చు. తర్వాత ఆ స్టూడియోని కనుక మీరు వాడకపోతే, బూత్ సినిమాలు దిగడానికి వెళ్ళేది కదా వాళ్ళు, వాడకపోతే లాక్కోండి స్టూడియోలు, వాళ్ళు భూములు లాక్కొని మళ్ళీ ఎవరికైనా ఇచ్చేయండి, రీఅసైన్ చేయండి. ఊరికి ఇచ్చింది కాదు కదా ఇది, నువ్వు దళితులకు ఇచ్చిన భూములని లాక్కున్నావు కదా. ఒక సంజీవ్ అయినా హైదరాబాద్లో 8 లక్షల ఎకరాలు ఇస్తే అన్ని లాక్కున్నారు, ఎవరైనా పరమ అయిపోయింది. నువ్వు దానికి అందుకని ఏంటంటే ఎమినెంట్ డొమైన్ అంటారు. ఎమినెంట్ డొమైన్ అంటే సిటీ కూడా అదే కదా, ఈక్వల్ టు సిటీ 3600 ఎకరాలు కబ్జా పెట్టి రామోజీరావు. 2-3 చెరువులు ఉన్నాయి అందులో. చెరువులు 2-3 కాదు 10 చెరువులు ఉన్నాయి దాంట్లో. ఎమినెంట్ డొమైన్ అంటారు. ఎమినెంట్ డొమైన్ అంటే ఏంటంటే ఎవరి ప్రజల కోసం, ప్రజల మంచి కోసం ఎవరి భూమినైనా తీసుకోవచ్చును. దట్ ఈస్ ఎమినెంట్ డొమైన్. యూ కెన్ టేక్ ప్రైవేట్ ల్యాండ్ ఫర్ పబ్లిక్ గుడ్. ప్రజలకు మేలు చేయడం కోసం లాక్కోవచ్చు. కాబట్టి నువ్వు ఇచ్చిన ల్యాండే కదా అది, తీసుకో మళ్ళీ ప్రజలకు ఇచ్చేసాయి, ప్రజల కోసం వాడుకో. అట్లా చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. అందుకని ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ, ప్రత్యామ్నాయ సినిమా వ్యవస్థ, చిత్ర నిర్మాణ రంగము అవన్నీ ఉండాలి. దానికోసం ప్రత్యేకమైన ఫైనాన్స్ కార్పొరేషన్ ఉండాలి, శిక్షణ ఉండాలి. అదేవిధంగా మొనాపలి నుంచి చిత్ర పరిశ్రమను బయటికి తీసుకొని రావాలి, విముక్తి కలిగించాలి. దానికోసమని మీ చేతిలో డిస్ట్రిబ్యూషన్ పెట్టుకోండి, మీ చేతిలో ఎగ్జిబిషన్స్ పెట్టుకోండి, ఎగ్జిబిటర్స్ని తీసేయండి. అందుకని మళ్ళీ అదే ఎగ్జిబిటర్స్లో మొనాపలి చేసిన దిల్ రాజుని తీసుకొచ్చి చైర్మన్గా పెడితే అది ఏం పనికి వస్తుంది మీకు? మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అవుతుంది. అందుకని మీరు దిల్ రాజుని మారమని చెప్పండి. మళ్ళీ దిల్ రాజుని అటు ఇటు ఇద్దరి మధ్యన బ్రోకరేజ్ చేయొద్దని చెప్పాలి. బ్రోకరేజ్ చేయొద్దు ఆయన, అది బ్రోకరేజ్ తప్పు అవుతుంది. అందుకని ఆయన నీతివంతంగా ఉండమని చెప్పి ప్రభుత్వానికి గట్టిగా మనం పౌర సమాజం సలహా ఇవ్వాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈ టోటల్ ఎపిసోడ్ పైన పాషం యాదగిరి సార్ విశ్లేషణ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.